హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ అంజయ్యను. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈ రోజు మీ ముందుకు హయత్ నగర్ కు అతి దగ్గరలో నా వెనుక కనబడుతున్న ఇల్లు 50 ఫీట్ అండ్ 30 ఫీట్ రోడ్ కార్నర్ బిట్, అన్ని అపార్ట్మెంట్ మధ్యలో, అన్ని ఇండ్ల మధ్యలో మంచి ప్రైమ్ లొకేషన్ లో మన కన్స్ట్రక్షన్ విషయానికి వస్తే ద బెస్ట్ బిల్డర్, మంచి మెటీరియల్ వాడి ఎక్సలెంట్ సైజులతో కట్టడం జరిగింది. ఇది ఒక ప్రమోషన్ కూడా కాబట్టి డైరెక్ట్ ఓనర్ నంబర్ ఇస్తున్నాను. మీ నుంచి ఎలాంటి కమిషన్ తీసుకోవద్దు. ఫ్రెండ్స్, మీ ప్రాపర్టీస్ కూడా ఇలాగే ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయబడుతుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఇంత మంచి ప్రాపర్టీ మీ ముందుకు తెస్తున్నందుకు మీ నుంచి కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. మొదటిసారి మా ఛానల్ చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ కాల్స్ ఏం చేయకుండా ఈ ప్రాపర్టీ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇల్లు గురించి పూర్తిగా తెలుసుకునే ముందు మనం లొకేషన్ గురించి మరొకసారి క్లియర్ గా మాట్లాడుకుందాం. ఇల్లు వచ్చేసి మనకు విజయవాడ హైవే హయత్ నగర్ బస్ స్టాండ్ నుంచి ఇక్కడికి చేరుకోవడానికి 3 కిలోమీటర్ల డిస్టెన్స్ లో మునగనూరు విలేజ్ ఉంటుంది. ఏదైతే ఈ పెద్ద రోడ్డు చూస్తున్నారో ఇది మునగనూరు టు తొర్రూరులే పెద్ద రోడ్డు. దానికి ఆనుకొని మనకు ఇందిరా పబ్లిక్ స్కూల్ కు బోర్డు ఉంటుంది. ఆ బోర్డు నుంచి కేవలం 200 మీటర్ల డిస్టెన్స్ లో మీరు చూస్తున్న రోడ్ వచ్చేసి 50 ఫీట్ రోడ్డు. ఇది వచ్చేసి మనకు జయసూర్యనగర్ కాలనీ రోడ్ నెంబర్ 5 లో ఉంటుంది. మీరు చూస్తున్న 3 ఇల్లులు వచ్చేసి ఒకటే బిల్డర్. ఇవి 2 వెస్టులు ఉంటాయి. మనం చూడబోయే ఇల్లు వచ్చేసి మనకు వెస్ట్ అండ్ సౌత్ కార్నర్. సౌత్ కు వచ్చేసి మనకు 50 ఫీట్ల రోడ్డు, మంచి కమర్షియల్ బిట్ కాబట్టి మనకు ఒక షటర్ కూడా ఇవ్వబడింది. ఈ షటర్ సైజ్ వచ్చేసి మనకు 9x8 ఉంటుంది. మంచి కన్స్ట్రక్షన్ కూడా చాలా బాగుంటుంది. మీరు చూస్తున్న రోడ్ వచ్చేసి మనకి ఇది కార్నర్ బిట్. ఇది వెస్ట్ ఫేస్ 30 ఫీట్ రోడ్డు. మనకు డ్రైనేజ్, కృష్ణ వాటర్, ప్రతి ఒక్కటి అన్ని ఫెసిలిటీలు ఇవ్వబడి మునగనూరు మెయిన్ రోడ్ నుంచి కేవలం 200 మీటర్ల డిస్టెన్స్ లో ద బెస్ట్ కన్స్ట్రక్షన్ లో చాలా బాగుంటాయి. ఒక్కొక్క ఇల్లు వచ్చేసి 133 గజాల్లో ఉంటాయి. 2 ఇల్లు వెస్ట్ ఫేస్, ఒక ఇల్లు కార్నర్ బిట్ మాత్రం వెస్ట్ అండ్ సౌత్ కార్నర్. లోపల ఇల్లు ఎలా ఉందో చూద్దాం. వెస్ట్ గేట్ నుంచి అయితే లోపలికి ఎంటర్ అవుతున్నాము. చూసుకోండి. మీరు ఇల్లు గురించి పూర్తిగా తెలుసుకునే ముందు మీరు కన్స్ట్రక్షన్ గురించి చెప్పాల్సిన బాధ్యత నాకుంది. ఎందుకని అంటున్నానంటే లైట్ వెయిట్ కరీంనగర్ ఇటుక వాడడం జరిగింది. అదే కాకుండా మనకు కాళేశ్వరం ఇసుక వాడడం జరిగింది. ఎక్కడ కూడా డస్ట్ అనే మాట లేకుండా బెస్ట్ కన్స్ట్రక్షన్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. అందరు బిల్డర్ వాడే స్టీల్ కంటే మంచి క్వాలిటీ గల స్టీల్ కూడా వాడడం జరిగింది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పార్కింగ్ లో చూసుకోండి. ఒక 2 పెద్ద ఇన్నోవా కార్లు పెట్టగా కూడా 4 బైకులు పెట్టుకునే విధంగా మంచి విశాలమైన పార్కింగ్ ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకుంటే అయితే మనకు గేట్ కూడా చూసుకోండి, మంచి స్టాండర్డ్ గల గేట్ పెట్టడం జరిగింది. పార్కింగ్ లో కూడా మనకు మంచి వుడ్ కలర్ తోని, మంచి లైట్లతోని మంచి ఫాల్ సీలింగ్ కూడా ఇవ్వబడింది. ఇటు చూసుకుంటే మెట్ల కింద ఒక వాషింగ్ మిషన్ పెట్టుకునే విధంగా, ఇన్వర్టర్ పాయింట్ పెట్టుకునే విధంగా మంచి స్థలం అయితే ఇవ్వడం జరిగింది. మంచి ప్లానింగ్ తో ఇవ్వబడింది. ఇల్లు సైజులు వచ్చి మనకు 24x50 సైజులో ద బెస్ట్ కన్స్ట్రక్షన్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. పైకి వెళ్ళడానికి మంచి మెట్లు ఇవ్వడమే కాకుండా మనకు దానికి కూడా మంచి గ్రానైట్, మంచి స్టీల్ వాడడం జరిగింది. ఫ్రెండ్స్ చూసుకోండి, మన పార్కింగ్ అయితే చాలా బాగుంది. ఇది వచ్చేసి మనకు మునగనూరు విలేజ్ లో ఉంటుంది. అబ్దుల్లాపూర్ మండలం, తుర్కెంజాల్ మున్సిపాలిటీకి వస్తుంది. ఇల్లు చుట్టుపక్కల స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ అన్ని మనకు దగ్గర ఉంటాయి. మనకు ఇల్లు కానుకొని ఇంద్రియ పబ్లిక్ స్కూల్ అని చెప్పేసి ఒక మంచి స్కూల్ కూడా ఉంటుంది. ఫ్రెండ్స్ చూసుకున్నట్టయితే మనకు ఇది బోర్ పాయింట్ ఈశాన్యం అవుతుంది. పుష్కలంగా నీళ్లు బట్టి నీళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు. ఇక్కడ కూడా చూసుకోండి, మంచి మెటీరియల్ వాడి ఎక్సలెంట్ టైల్స్ ఇచ్చి ఇక్కడ కూడా మనకు 4 నల్లలు ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకున్నట్లయితే మనకు 3000 కెపాసిటీ గల సంప్ ఇవ్వడం జరిగింది. ఇంత పెద్ద సంప్ ఎందుకంటే మనకు G+1 ఇల్లు ఉంది కాబట్టి నీళ్లకు తక్కబడకుండా ఇవ్వడానికి. ఇక్కడ కూడా మనకు ఒక వాష్ పాయింట్ ఇవ్వడం జరిగింది. అటు మనకు సౌత్ ఉంటుంది కాబట్టి వెంటిలేషన్ పరంగా చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, మనకు కింద వచ్చేసి ఒక పోర్షన్ మనకు 1 BHK పోర్షన్ ఇవ్వబడింది. లోపలికి అయితే మనం నార్త్ నుంచి లోపలికి ఎంటర్ అవుతున్నాం. చూసుకోండి, లోపలికి ఎంట్రీ కాగానే మనకు ఇది ఆగ్నేయం అవుతుంది కాబట్టి ఇక్కడ మనకు ఒక వంటగది ఇవ్వడం జరిగింది. ఇది ఈశాన్యం అవుతుంది. ఇక్కడ కూడా మనకు పూజ స్పేస్ ఇవ్వడం జరిగింది. మంచి వెంటిలేషన్ పరంగా ఒక యూపీసీ విండోతోని, మంచి గ్రిల్స్ తోని, మంచి టైల్స్ తోని ఇవ్వడం జరిగింది. ఏదైతే ఫ్లోరింగ్ చూస్తున్నారో మనకు 2x6 ఆఫీస్ టైల్స్ ఇవ్వడం జరిగింది. ఇది వచ్చి మనకు టీవీ పాయింట్, మంచి 2 పెద్ద విండోలు ఇవ్వడం వల్ల వెంటిలేషన్ చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. పైన ఫాల్ సీలింగ్ చూసుకోండి, మంచి క్వాలిటీగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇటు లోపలికి వెళ్లే ముందు మనకు కామన్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇందులో కూడా మంచి అన్ని రకాల టైల్స్ విషయంలో చూసుకున్నా కానీ అన్ని రకాల చాలా బాగుంది. ఇందులో మీకు వెస్ట్ అంటే వెస్టర్న్, ఇండియన్ ఏంటి పెట్టేయడం జరుగుతుంది. చూసుకోండి, దీనికి కూడా మనకు మంచి గ్రానైట్ తో ఇవ్వడం జరిగింది. ఇంత క్లియర్ గా ఎందుకు చెప్తున్నానంటే ఖర్చుకు ఎక్కడ వెనకాడకుండా మంచి ప్లానింగ్ తోని, మంచి మెటీరియల్ వాడి కట్టడం జరిగింది. మనం ఇప్పుడు ఒక బెడ్రూమ్ లో ఉన్నాం. చూసుకోండి, కింద 1 BHK పోర్షన్ ఇది. ఇందులో మనకు 6x6 బెడ్ కూడా కట్టే విధంగా విశాలంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం భవిష్యత్తులో కబోర్డ్ చేసుకునే విధంగా అన్ని రకాల సెల్ఫ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇందులో కూడా మంచి ఒక పెద్ద విండో ఇవ్వడమే కాకుండా మనకు
ఫాల్ సీలింగ్ లో మంచి క్వాలిటీ ఉందని చెప్పుకోవచ్చు. వాస్తు ప్రకారంగా మనకు ఇక్కడ లోరు కూడా ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కటి మంచి ప్లానింగ్ తోని మంచి మెటీరియల్ వాడి కట్టడం జరిగింది. చూసుకోండి ఫ్రెండ్స్, మనకు మంచి డోర్ వాడి మంచి హార్డ్వేర్ వాడి ప్రతి ఒక్కటి ఇవ్వడం జరిగింది. చూసారు కదా, కింద మనకు 2 కార్ల పార్కింగ్, ఒక 1 BHK, పైన 2 BHK ఇవ్వడం జరిగింది. చూద్దాం. మనం ఫస్ట్ ఫ్లోర్ అయితే చేరుకున్నాం. చూసుకోండి, మనకు 7.5 ఫీట్ల బాల్కనీ ఇవ్వడమే కాకుండా మంచి బ్లాక్ గ్రానైట్ తోని వైట్ పట్టీలతో ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. మనకు సెక్యూరిటీ పరంగా టప్ అండ్ వేర్ గ్లాస్ తోని మంచి జిందాల్ కంపెనీ స్టీల్ తోని ఎలివేషన్ అయితే చూసారు కదా, చాలా చాలా బాగుంది. మామూలు బిల్డర్ కట్టినట్టే కాకుండా మంచి ఇంజనీరింగ్ ప్లాన్ తోని ఆర్కిటెక్ట్ తోని ప్లాన్ చేసి కట్టడం జరిగింది. చూసుకుంటే మనకి ఇది సింహద్వారం పైన కూడా మనకు వెస్ట్ ఫేస్ లో ఉంది. దీనికి చూసుకోండి, మనకు చుట్టూ మంచి టైల్స్ వాడడమే కాకుండా మనకు ఏదైతే మీరు చూస్తున్నారు సింహద్వారం మంచి డిజైన్ తోని మంచి ఫినిషింగ్ తోని వాడడం జరిగింది. దీనికి వాడిన చౌకోట్లు కానీ డోర్స్ కానీ కంప్లీట్ ఇండియన్ వాడడం జరిగింది. చూసుకోండి, హార్డ్వేర్ కూడా SS స్టీల్ వాడడం జరిగింది. మనం వెస్ట్ సింహద్వారం చేత లోపలికి ఎంటర్ అవుతాం. చూసుకోండి, లోపలికి ఎంట్రీ కానీ ఎంత విశాలమైన హాల్ ఉందో. ఈ హాల్లో గ్రానైట్ చూసుకోండి, ఒకటే పీస్ గ్రానైట్ ఇవ్వడం వల్ల మంచి క్లారిటీగా మంచిగా ఉందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. పైన ఫాల్ సీలింగ్ కూడా మంచి లైట్లతోని మంచి డిజైన్లతో ఇవ్వబడింది. ఇది వచ్చేసి మనకు టీవీ పాయింట్ పెట్టుకునే విధంగా ప్లానింగ్ చేయబడింది. చూసుకోండి, ఇందులో మనకు ఒక మంచి పెద్ద UPVC విండో కూడా పెట్టడం జరిగింది. ఇటు చూసుకునే మీద కామన్ బాత్రూమ్, ఇటు వచ్చేసి మనకు చేతులు కట్టుకునే విధంగా ఇక్కడ కూడా ఒక వాష్ బేసిన్ పెట్టడం జరుగుతుంది. దీనికి కూడా మంచి టైల్స్ వేయడం జరిగింది. ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్. ఇటు చూసుకుంటే మనకి చిన్న బెడ్రూమ్. ఇప్పుడు మనము కిచెన్ లోకి వెళ్తున్నాం. చూసుకోండి, కిచెన్ కూడా ఓపెన్ కిచెన్ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారంటే ఇది మీరు చూస్తున్న స్పేస్ వచ్చేసి డైనింగ్ ఏరియా, ఒక 6 మెంబర్స్ గల డైనింగ్ టేబుల్ పెట్టుకునే విధంగా మంచి ప్లానింగ్ కూడా, ఇక్కడ కూడా వస్తువులు పెట్టుకునే విధంగా, రేపు భవిష్యత్తు కబోర్డ్ చేసుకునే విధంగా మంచి ప్లానింగ్ తోని సెల్ఫ్లు కూడా ఇవ్వబడింది. ఓపెన్ కిచెన్ ఇవ్వడం వల్ల ఇటు నుంచి సర్వ్ చేసుకునే విధంగా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఇటు చూసుకునే మనకి ఈశాన్యం అవుతుంది. ఈశాన్యంలో ఒక పూజ గది స్పేస్ కూడా ఇవ్వబడింది. ఇటు చూసుకుంటే మనకు కిచెన్ వచ్చేసి మనకు U ఆకారంలో మంచి బ్లాక్ గ్రానైట్ తోని ఎక్సలెంట్ ఇవ్వబడింది. మంచి టైల్స్ కూడా వాడడం జరిగింది. వెంటిలేషన్ పరంగా UPVC విండో మంచి గ్రిల్స్ తోని ఇక్కడ కూడా ఫాల్ సీలింగ్ ఇవ్వడం జరిగింది. మీరు భవిష్యత్తులో కబోర్డ్ చేసుకునే విధంగా అన్ని రకాల సెల్ఫ్లు కూడా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకు కింద 1100, పైన 1100, 2200 SFT తోని మంచి ప్లానింగ్ తోని ద బెస్ట్ కన్స్ట్రక్షన్ ఇచ్చారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు మనము చిల్డ్రన్ బెడ్రూమ్ చూడబోతున్నాం. చూసుకోండి, చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా సైజులు బాగున్నాయి కాబట్టి ఇందులో ఒక 2 దివార్లు వేసుకొని 2 పిల్లలు ఉండే విధంగా ద బెస్ట్ అని చెప్పుకోవచ్చు. పైన ఫాల్ సీలింగ్ విషయాలు చూసుకున్నా కానీ, మనకు సెల్ఫ్ల విషయంలో చూసుకున్నా కానీ, వెంటిలేషన్ పరంగా ఒక పెద్ద విండో ఇవ్వడం జరిగింది. ఏదైతే మనకు సింహద్వారం వెస్ట్ కుందో, ఈస్ట్ కు వచ్చేసి మనం డోర్ నుంచి మనం బయటకు వెళ్తున్నాం. చూసుకోండి, మనకు ఇక్కడ కూడా మంచి సెట్ బ్యాక్లతో ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా ఖర్చుకు వెనకాడకుండా కింద కూడా ఫ్లోరింగ్ కూడా మంచి బ్లాక్ గ్రానైట్తో ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు ఒక వాష్ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇటు వచ్చేసి మనకు సౌత్ 50 ఫీట్ల రోడ్ ఉంటుంది కాబట్టి 2 రోడ్ల బిట్టు కాబట్టి వెంటిలేషన్ పరంగా ఎక్సలెంట్ చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. మనకు ఇల్లు చుట్టూ స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ, మున్గనూరు మెయిన్ రోడ్ కానీ అన్ని మనకు చాలా నియర్ బై ఉంటున్నాయి. చిల్డ్రన్ బెడ్రూమ్ చూసారు కదా, మంచి విశాలమైన హాలు, మంచి డైనింగ్ ఏరియా అండ్ కిచెన్ తో చూసారు కదా. ఇటు చూసుకుంటే మనకి ఇది కామన్ బాత్రూమ్ ఇండియన్ కల్చర్ తోని మంచి అందమైన టైల్స్ తోని మంచి వెంటిలేషన్ పరంగా మంచి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నారు. ఇక్కడ వచ్చి మనకు వాష్ బేసిన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ చూడబోతున్నాం. మళ్ళొకసారి మీకు డోర్స్ కూడా చూస్తున్నాం. చూసుకోండి, దీనికి వాడే డోర్స్ కానీ, హార్డ్వేర్ కానీ ప్రతి ఒక్కటి దగ్గరుండి చేయడం జరిగింది. దీనికి వాడిన ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కూడా క్వాలిటీగా వాడడం జరిగింది. ఇప్పుడు మన మాస్టర్ బెడ్రూమ్ దీని సైజు కూడా బాగుంది కాబట్టి ఇందులో 6x6 బెడ్ వేసుకున్నాం. చుట్టూ తిరిగే విధంగా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. వెంటిలేషన్ పరంగా ఒక పెద్ద విండో ఇవ్వడం జరిగింది. పైన ఫాల్ సీలింగ్ కూడా మంచి డిజైన్ తోని మంచి లైట్లతో ఇవ్వడం జరిగింది. మనకు అన్ని రకాల సెల్ఫ్లు కూడా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, చూసుకున్న మనకు అటాచ్డ్ బాత్రూమ్ తిరిగి చూసుకోండి. ఇందులో కూడా మనకు వెస్టర్న్ ఇండియన్ నీట్ పెట్టడం జరుగుతుంది. మంచి అందమైన టైల్స్ తోని మంచి అన్ని రకాల మీకు నల్లలు కూడా పెట్టడం జరుగుతుంది. చిన్న అన్ని పనులు అవి మీకు పూర్తి చేసి మీకు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. చూసారు కదా, మనకు కింద 2 కార్ల పార్కింగ్, పైన 2 BHK ఎక్సలెంట్ ఉంది. టెర్రస్ పైకి వెళ్ళి దీని రేట్ ఎంత, మన బ్యాంక్ లోన్ ఎంత వరకు ఉంది, మిగతా విషయాలు మాట్లాడదాం. మనం టెర్రస్ పైకి అయితే చేరుకున్నాం. చూసుకోండి, మన ముందు ఒక అపార్ట్మెంట్ ఉంటుంది, మన పక్కకు కూడా అపార్ట్మెంట్ ఉంటుంది. ఏదైతే మీరు దూరంగా చూస్తున్నారో అదే మున్గనూరు మెయిన్ రోడ్డు ఉన్న అపార్ట్మెంట్. మంచి ప్రైమ్ లొకేషన్, స్కూల్స్ కు, కాలేజెస్ కు ప్రతి ఒక్కటి రోడ్డు కనెక్టివిటీ చాలా బాగుంటుంది. ఈ 3 ఇళ్ల రేటు విషయానికి వస్తే ఓన్లీ వెస్ట్ ఫేస్ లో ఏదైతే ఇల్లు ఉన్నాయో అది మనకు 1,08,00,000 ఇవ్వబడుతుంది. ఇది కార్నర్ బిట్ మీకు చూపించిన ఇల్లు మాత్రం మనకు 1,15,00,000 ఇవ్వబడుతుంది. ఎందుకంటే మనకు కమర్షియల్ షటర్ ఇచ్చారు. 50 ఫీట్ల రోడ్డు, 30 ఫీట్ల రోడ్డు ఉంది కాబట్టి మనకు ఈ రేటు, ఈ విషయాన్ని గమనించగలరు. ఈ ఇల్లు గురించి ఏ డౌట్లు ఉన్నా,
ఇంకా ఏమైనా మీకు ఇల్లు లొకేషన్ రావాలనిపిస్తే తప్పకుండా దయచేసి పైన ఓనర్ నంబర్ ఉంటుంది, తన ఫోన్ చేసినైతే దగ్గరుండి ప్రతి ఒక్కటి మీకు క్షుణ్ణంగా తెలపడం జరుగుతుంది. ఇక మనం బ్యాంక్ లోన్ విషయానికి వస్తే ఒక 25% మీరు క్యాష్ కట్టుకోగలిగితే ఎనీ బ్యాంకులో ఏ బ్యాంకులో అయినా సరే మనకు 75% లోన్ వస్తుంది. మీ ప్రొఫైల్ మంచిగా అయితే 80 నుంచి 90% కూడా మీకు లోన్ సపోర్ట్ ఇస్తుంది. అంత మంచి లొకేషన్ లో ఉంటాయి ఇల్లులు వచ్చేసి, మంచి కన్స్ట్రక్షన్ లో చూసారు కదా, చాలా బాగున్న ఇల్లులు మాత్రము మా వీడియో చూడగానే ఫోన్ చేయగలరని మా యొక్క మనవి. ఇంత కష్టపడి మీ ముందుకు ఇల్లు తెచ్చినందుకు మీ నుంచి కోరుకుది ఒక లైక్ మాత్రమే. మొదటిసారి మా ఛానల్ చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలని మా యొక్క మనవి. సదా మీ సేవలో అంజయ్య.